వెల్కమ్ టు యూ టూ. కోటబొమ్మాలి మా రాహుల్ విజయ్, హార్టీ వెల్కమ్ టు యూ టూ. అలాగే చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రొడక్షన్ నుంచి, ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఐ థింక్ మేకప్, హెయిర్ చాలామంది ఉన్నట్టున్నారు. సినిమాలో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాము. రోల్ రివర్స్ లేదా రివెంజ్. టీంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఇదే అద్భుతమైనటువంటి అవకాశం. మీరు రివెంజ్ తీర్చుకోవచ్చు లేదా రోల్ రివర్స్ చేసుకోవచ్చు. కేతిక, ఇప్పుడు వాట్ యూ వాంట్ టు సెలెక్ట్, రోల్ రివర్స్ ఆర్ రివెంజ్? రోల్ రివర్స్ అంటే సెట్లో మన శ్రీ విష్ణు గారు ఎలా బిహేవ్ చేశారు, లేదా మీ డైరెక్టర్ గారు ఇందాక మైక్ ఇలా పెట్టుకొని చూస్తున్నారే ఆయన ఎలా బిహేవ్ చేశారు, ఇలాంటివి మీరు రోల్ రివర్స్ చేసి చూపించవచ్చు. లేదా మీకు సెట్లో ఎవరి మీదైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఇవాళ వాళ్ళతో పాట పాడించడం కానీ డాన్స్ చేయించడం కానీ ఏమైనా చేయొచ్చు. That's fun, no? Yeah, that's fun for them. I think వెనల కిషోర్ గారు సైలెంట్ గా ఏదో. I think both Vishnu sir and Kishore sir are big pranksters. Okay. I think I'll want to take my revenge on Kishore sir. What kind of revenge do you want to take? Elanti revenge. I think you should. Can I ask you to? ఏంటి బెదిరిస్తున్నారు? He's scaring me. Yeah, don't. I am there. मैं हूँ ना. बोलो. इसके बाद मेरा सेक्शन है, संभल के बस. సార్ ఏం చెప్తానో ఇప్పుడు. Can I ask you to sing for us? Can I ask you to sing for us? సరే ఇది సార్. Just 2 lines. Not even 2 lines. ఇద్దరికి ఒకేసారి ఫోన్ వచ్చిందా వాసు? ఏమండి సింగిల్ లోనే సింగ్ ఉందిగా. నేను శ్రీ విష్ణు గారు కలిసి పాడతామండి ఒక పాట. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. కేతిక గారి కోరిక మేరకు రెడీ. అమ్మో, ఇంత ప్రిపేర్ అవుతున్నారంటే కాపీరైట్ కూడా పడకుండా ఏదో ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకునేలాగా కనిపిస్తున్నారు నాకు. అమ్మో, ఇళయరాజా గారు, రెహమాన్ గారు, విశాల్ చంద్రశేఖర్ గారు, ఆదిత్య మ్యూజిక్ నుంచి పాట. ఓకే ఓకే రెడీ. సిరాక్ నువ్వు లాస్ట్ లో డబ్బింగ్ చెప్తాడు, కుదరదు, ఇక్కడ మాట్లాడాలి. అయింది సింగిల్ బతుకు అసలు పుసుకుంటే ఏంటి? ఇది పాట అని చెప్పిన వారిని నేను. బాగుందండి, వెరీ నైస్. కానీ మీరు విశాల్ చంద్రశేఖర్ గారికి మాత్రం కనిపించకండి. కొంతకాలం వరకు మీరు మఫ్డీలో తిరగండి, ఓకేనా? బెటర్. ఇవానా, డూ యూ వాంట్ టు టేక్ ఎనీ రివెంజ్ ఆర్ రోల్ రివర్స్? నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు. ఈలోపు ఏంటంటే మా ఎస్కేఎన్ గారు ఎవరికో వాట్సాప్లో మెసేజ్ టైప్ చేస్తూ ఉన్నారు. నాకా? నేను అల్లు అరవింద్ గారిని ఇమిటేట్ చేస్తాను, మైక్ ఒకసారి ఇటు తీసుకురండి. ఎస్కేఎన్ గారు, అమ్మ దొంగ. సరే, అల్లు అరవింద్ గారు ఎలా ఇక్కడికి వచ్చి, ఎస్ సి అరవింద్ గారు చెప్పిన తర్వాత మనం కాదనలేము కాబట్టి దీనికి మీరు మెసేజ్ కూడా చేశారు. హీరోయిన్తో ఏదో చేస్తానని అరవింద్ గారిని ఇమిటేట్ చేయమని. అంటే ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్స్ తో ఎక్కువ కాలం మీరు ట్రావెల్ చేయలేదు కాబట్టి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం అరవింద్ గారు ఎలా ఉంటారు, ఆన్ సెట్ ఆఫ్ సెట్ జస్ట్ అంతేగా, అంతే. వచ్చేసారు, మైక్ వద్దా? అరవింద్ గారు రషెస్ చూసినప్పుడు ఎలా ఉంటారంటే, చూస్తారు యావిడ్లో చూసిన తర్వాత నచ్చలేదయ్యా, సెకండ్ హాఫ్ మళ్ళీ ఎడిట్ చేసి చూపి. సెకండ్ హాఫ్ అయినా ఫస్ట్ హాఫ్ కూడా బెటర్ 2 హాఫ్లు చేసి చూపించు. అప్పుడు మనం చాలా కోపంతో ఇలా అనుకుంటుంటాం. SMS వస్తుంది వాట్సాప్, బడ్జెట్ ఆన్ ద హౌస్ అని చెప్పి. బడ్జెట్ గురించి మళ్ళీ నువ్వేం కంగారు పడకో, ఇట్స్ బ్యానర్ వాల్యూ అని చెప్పి. సో అప్పటి వరకు మనకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయి, సర్ప్రైజ్ చేసేస్తాం. ఎంత మంచివారు అనుకుంటాం. వావ్. ఎడిట్ దగ్గర మాత్రమేనా, షూట్ దగ్గర ఇన్ లొకేషన్? అంటే ఎడిట్లో చూసాకే షూట్ వస్తుంది. ఓకే.
మళ్ళీ షూట్ వస్తుందా అంటే రీషూట్ వస్తుందా? అదే గీతా సక్సెస్ బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ ఎస్కేన్ గారు. అంటే అల్లు అరవింద్ గారినేనా లేకపోతే మారుతి గారిని కూడా ఏమైనా ఒకసారి మా ప్రయాణాలను చెడగొట్టకండి, ఉన్న 2-3 డైరెక్టర్లు తొక్కేయండి. ఏరి మా మారుతి గారు ఏరి? ఫోన్ వచ్చింది. ఓకే, మెసేజ్ ఏమైనా చేస్తున్నారేమో అని. ఓకే, శ్రీ విష్ణు గారు మీరు ఎవరినైనా రోల్ రివర్స్ కానీ లేకపోతే రివెంజ్ కానీ తీర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఆలోచిస్తుండండి, ఈ లోపల ఇవానా దగ్గరికి వెళ్ళేసి వస్తాను. ఇవానా రివెంజ్. అవును, శ్రీ విష్ణు గారు. పాపం, హలో, అన్నం పుణ్యం ఎరుగున శ్రీ విష్ణు గారి మీద రివెంజా? ఎందుకు? ఎందుకంటే హీ ఆల్వేస్ గివ్స్ మీ ఆన్ స్పాట్ డైలాగ్స్, సో ఐ వాంట్ హిమ్ టు గివ్ ద సేమ్ టేస్ట్ బ్యాక్. గివ్ హిమ్ మలయాళం డైలాగ్. అవును, కోడికోరి మలయాళం డైలాగ్. ഒരു മലയാളം ഡയലോഗ് പറയ ചേട്ടാ, ഡയലോഗ് പറയാ, നോക്കാം നമ്മൾ ഇങ്ങനെ പറയാൻ പറ്റുമോ ഇല്ലയോ എന്ന്. കം ഓൺ, സ്റ്റാൻഡ് അപ്പ്, സിംപ്ലി സ്റ്റാൻഡ് അപ്പ്. వై షుడ్ ఐ స్టాండ్? ఓ యు సిట్ డౌన్. ఓకే, వద్దండి పర్లేదు, మీరు కూర్చోండి. లుక్, ఇక్కడ చూడండి. ഞാൻ ചപ്പാത്തി തിന്നാറില്ല, ചോറാണ് തിന്നണത്. നഹി എന്ന് പറഞ്ഞാൽ നഹി, പോടോ ഹേ. యు వాంట్ ట్రాన్స్లేట్ ఇట్ ఆర్? ఈ డైలాగ్ మీరు సేమ్ టు సేమ్ చెప్పాలి ఇప్పుడు మలయాళంలోనే చెప్పాలి. అంతే, అందులో చపాతీ మామూలే. ഞാൻ ചപ്പാത്തി തിന്നാറില്ല, ചോറാണ് തിന്നണത്. നഹി എന്ന് പറഞ്ഞാൽ നഹി, പോടോ ഹേ. నేను చపాతి తిన్నాను కొల్లా, కర్రీ కొల్లామంది కొల్లా, వాళ్ళకన్నా పొల్లాలా. ఒక గొప్ప విషయం ఏంటంటే శ్రీ విష్ణు గారు మామూలుగా ఆయన సినిమాల్లో కొన్ని డైలాగులే ఇలా ఉంటాయి. సో అది మాకు ఇప్పటివరకు తెలియలేదు మలయాళం అని. సో అది మలయాళం డైలాగ్. అయ్యో കുട്ടി പറഞ്ഞ മലയാളം ഡയലോഗിൽ बहुत ज्यादा ഹിന്ദി ഒരു ഫുൾ മലയാളം ഡയലോഗ്. ഫുൾ മലയാളം ഞാൻ പഠിച്ചിട്ട് വരേണ്ടി വരും. నేను చెప్తా మలయాళం. മനസ്സിലായത് മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്നാൽ മതി. മനസ്സിലായോ? മനസ്സിലാതില്ല 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 മനസ്സിലായോ? సూపర్ అండి, సూపర్. అందుకనే మీ సినిమాల్లో మధ్య మధ్యలో మాకు డైలాగులు వినిపిస్తూ ఉంటాయని ఈ రోజు అదే ఈ రోజు ఫుల్ క్లారిటీతో మాకు అర్థమైపోయింది. ఎవరి మనోభావాలు దెబ్బతినవు. సరే, అయితే ఇప్పుడు నాన్నే నితిన్ గారు, మీరు గీతా ఆర్ట్స్తో అసోసియేట్ అయి ఉన్నారు. ఐ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. మీ ఇష్టం అండి, ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని మీరు ఇమిటేట్ చేయాలి అంటే, లేదా ఎవరో ఒకళ్ళ బాడీ లాంగ్వేజ్ చూపించాలంటే ఎవరి గురించి మాట్లాడతారు? ఇప్పుడు ఇమిటేషన్లు ఎందుకండి, ఏదో ఈవెంట్ అంటే వచ్చాను, 2 మంచి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకున్నానండి. ఓకే, అయితే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను. పోనీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరిని కూడా మీరు చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ అండ్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్తే చాలు. డైలాగా? డైలాగ్ అంటే టైం పడుతుందేమో, డైలాగ్ అంటే టైం పడుతుందేమో, పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి. పర్లేదు, మా దగ్గర బోలేనంత టైం ఉంది. రండి రండి. ఓ వావ్, తొడగొట్టేస్తారంట. రెడీ, కెమెరాలన్నీ ఫోకస్ చేయండి. రెడీ, 1. అవునా? ఓకే, వద్దండి, అది మరీ బాగోదు. అమ్మ తోడు. కెమెరా ఓకే. అమ్మ తోడు. అమ్మ తోడు. మీరే డైలాగ్ చెప్పి కొడితే బాగుంటుంది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇంకో 2 మంచి మాటలు చెప్తానన్నారు. అంటే కొన్ని రోజుల్లో నేను పెళ్లి చేసుకుంటున్నా కదా అని, ఇప్పుడు సింగిల్ అని మళ్ళీ చెప్పుకోలేం కదండి. అందుకని ఒకసారి సింగిల్ ఈవెంట్కి వచ్చి కనపడేసి వెళ్దాం అని చెప్పి వచ్చాను ఈరోజు. సో దాంతోపాటు ఇప్పుడు గీతాజ్ ఇస్ లైక్ ఫ్యామిలీ అండి మాకు. అరవింద్ గారు, వాసు గారు, శిరీష్ అన్న, వీళ్ళందరినీ, ఎస్కేఎన్ గారు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను మళ్ళీ. సో తప్పకుండా రావాలని వచ్చాను. సో సినిమా కూడా చూస్తే, అసలు ట్రైలర్ చూస్తే అసలు అదిరిపోయింది. విష్ణు గారు అసలు అదిరిపోయింది, నాకైతే భలే అనిపించింది. సో తప్పకుండా వెయిట్ చేస్తున్నాం మేమంతా, అందరూ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు ఇంతవరకు సింగిల్ కదా, నేను ఏయో విన్నాను, సింగిల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశారా? సార్ పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుందేమో సార్, సింగిల్ లైఫ్ బాగుందో అది బాగుందో, తర్వాత అడిగితే చెప్తాను సార్. సార్ అందరినీ అడుగుతున్నారు, అరవింద్ గారు మీరు సింగిల్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేశారు సార్? చెప్పండి సార్, చెప్పండి, మాకు తెలుసుకోవాలనుంది. శిరీష్ ముందు నిజాన్ని చెప్పండి. సాంప్రదాయని
సుత్త పూసిని ఆహా చెప్పండి అరవింద్ గారు. అమ్మో, ఈ క్వశ్చన్ అడిగితేనే మంచినీళ్ళు తాగుతున్నారంటే ఆ రోజుల్లో. ఇప్పుడు నిజం చెప్పి ఇంటికి వెళ్ళాలి. మా నిర్మల ఉంటుంది, ఎందుకు వచ్చింది? సార్, ఇన్ని Please. సంవత్సరాల తర్వాత నిర్మలమైన కాదు, నిర్మల గురించి ఎందుకు సార్? ఆవిడ ఇన్నాళ్ళుగా అడుగుతుంటే చెప్పలేదు. అక్కడ సుమా మైక్ పట్టుకుని అడిగితే చెప్పేస్తావా అని చెప్తే ఎడిటింగ్ లో తీసేద్దాం సార్. ప్రస్తుతం వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి, వద్దులే. ఓకే, కమింగ్ అప్ లో పెట్టుకుంటాం సార్. వెన్నెల కిషోర్ గారు, ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నామండి. ఇక్కడ ఉండేవాళ్ళు, మీ సెట్లో ఉండేవాళ్ళలో రోల్ రివర్స్ కానీ రివెంజ్ కానీ ఏదంటే మీ ఇష్టం. చూస్, సెలెక్ట్. అంటే అర్థం కాలేదు మ్యామ్, సారీ. క్వశ్చన్ ఏంటి? ఇట్ ఈస్ a 10 marks question. I want you to really concentrate on the question because you are going to show us how the people in the set behaved. రివెంజ్ తీసుకుంటానండి. Revenge, okay, come on. డెఫినెట్లీ. అండ్ యాజ్ యూజువల్ రివెంజ్ కేతిక గారి మీద రివెంజ్. Okay, good. సేమ్, నాది సేమ్ అండి. ఇచ్చినట్టు ఇచ్చేది అంతే. షీ హస్ టు సింగ్ ఎ సాంగ్. Ketika, sing a song. సింగ్ ఇంగ్లీష్ సాంగ్ మ్యామ్. అవును, అందుకే. సరే, ఒక పని చేద్దాము. 1 second, ఒక క్లిప్ ప్లే చేస్తాను, దాన్ని బట్టి షీ కెన్ సింగ్ ద సాంగ్. ఓకేనా? లెట్స్ హ్యావ్ ద క్లిప్ ప్లీజ్. అక్కడ వరకు సరే. అక్కడ ప్రభాస్ గారు ఏం చెప్పారు చెప్పండి. చెప్పించండి. ప్రభాస్ గారు ఏం చెప్పారు? వెన్నెల కిషోర్ గారు మీకు తెలుసా? ఆవిడ బాత్రూంలో నేను ఎందుకు వెళ్తానో సంథింగ్ అలా. సో ఇప్పుడు ఇది మాత్రం బాత్రూమ్ కాదమ్మా, బాల్ రూము. సో నువ్వు పాట పాడాలి ఇప్పుడు. రెడీ? లేదంటే ఆ డైలాగ్ చెప్పు ఫస్ట్. సార్, What? The same dialogue. So I'm shy. నేను ఆకాష్ గారు చెప్పన్నా, ఎందుకు బాగానే పాడతావుగా? So I'm a bathroom singer, sir. ఇదే నీ బాత్రూమ్ అనుకుని పాడి. ఏమంటారు మీరు? అమ్మ బాత్రూంలో నేనేం చేస్తాను? అమ్మ, ఇంగ్లీష్ సాంగ్ నువ్వు ధైర్యంగా పాడొచ్చు, మాకు ఎవ్వరికి రాదు. నువ్వు హ్యాపీగా పాడు. మహా అయితే టైటానిక్ సాంగ్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ. అంతకు మించి Titanic song. యా. అరవింద్ గారికి నచ్చినట్టయితే నీకు ఒక కుసుమముని ప్రెజెంట్ చేయగలరు. Titanic. యా, టైటానిక్. Every night in my dreams. Every night in my dreams, I see you. I Feel you. That is how I know you. Go on. మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్ల టైటానిక్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు? మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్ల టైటానిక్ కూలిపోయి ఉంటుంది. ఐస్ బర్గర్ ని కొద్దుకుంది ఆ వాయిస్ వల్లే. ఓకేనా? మీరే ఐస్ బర్గర్ బాగా తిని వాయిస్ అలా పాడారు. ఓ మై గాడ్, నాలాంటి ఒక బ్యూటిఫుల్ వాయిస్ ని చెప్పారు కదా మీరు, అందుకని ఇప్పుడు మిమ్మల్ని వదలట్లేదు. మీరు వచ్చి ఇక్కడ నించొని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఇమిటేట్ చేయాలి. ఇదే మీకు పనిష్మెంట్. ఇమిటేట్ కాదు కానీ ఎలా ఉంటారో సెట్ లో నేను చెప్తాను మ్యామ్. యాక్చువల్గా ఎలా ఉంటారు డెఫినెట్లీ అంటే ఆల్ దీస్ పీపుల్ ఇక్కడ ఇంక్లూడింగ్ అరవింద్ గారు. అరవింద్ మీరు ఎడిట్కే వెళ్తారు. బేసిక్గా ఫస్ట్ అయితే శ్రీ విష్ణు గారు అందరికీ తెలుసు మోస్ట్ ఇంట్రోవర్ట్ సార్. యాక్చువల్గా నాకు తెలిసి నేను నా లైఫ్లో చూసిన ఇంట్రోవర్ట్స్లో నాకు చాలా దగ్గరగా చూసిన ఇంట్రోవర్ట్. బెస్ట్ ఇంట్రోవర్ట్ అవార్డ్ మీకే ఇస్తున్నామండి. కంగ్రాచులేషన్స్. ఆయన బేసిక్గా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన ఒక సపరేట్ సీట్ ఉంటుంది సార్, దాని పక్కన ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఆయన దగ్గర కూర్చుని హాయ్ అండి అంటే హాయ్ అండి బాగున్నాను అంతే సార్. ఓన్లీ ఫ్యాన్స్ అప్పుడు ఒకటి వస్తుంది అంతే. మొత్తం సడన్గా శాంతంగా అయిపోయింది సార్. అంతా చిన్న చిన్న పిచ్చుకలు, ఏ సౌండ్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. ఈ టైంలో సార్ మామూలుగా ఎలా ఉంటుందంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర 2 పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఒకటేమో మొత్తం మేమే చేస్తున్నాము, మా డైరెక్టర్ ఏం చేయట్లేదు అనేది ఒక సపరేట్ పర్ఫార్మెన్స్ సార్. ఇంకోటి మేము చాలా మంచోళ్ళం యాక్చువల్గా. మేము డబ్బుల కోసం పని చేయట్లేదు, మా గీతార్ట్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం. ఇలా 2-3 పర్ఫార్మెన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మేమిద్దరం నిజంగా సార్ ఇట్లా మాట్లాడుతుంటే సడన్గా సెట్లో అంటే మామూలుగా ఈయనతో మారుతుంటే కొన్ని పిచ్చుకలు వినబడుతుంటాయి సార్ లైట్గా.
సడన్గా ఆ పిచ్చుకలు కూడా బంద్ అయిపోయినాయి సార్. సెట్ అంతా సైలెంట్ అయిపోయింది. చూస్తే మీరు ఎంట్రీ మీ వచ్చిన తర్వాత ఇచ్చారు సార్ ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అసలు నిజంగా వీళ్ళేనా అని. ఇక మీరు వస్తుంటే ఇట్లా మెల్లిగా వెనక్కి వెళ్తూ ఇట్లా రెండు మెల్లిగా రండి అని చెప్పి వాళ్ళ కళ్ళతోటే సార్ మీకు తెలియదు సార్ చాలా మొత్తం మేమే చూస్తున్నాం తెలుసు సార్ మీ వల్ల అన్ని రేంజ్ ఎక్స్ప్రెషన్ వేరే లెవెల్ ఇస్తున్నారు. ఇంత సైలెంట్ ఉన్న టైంలో మాకు ఏం తెలియదు సార్. మీరేమో పాపం వచ్చారు, మీరు ఏదో కామెడీ కదా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశారు. మేమిద్దరం చాలా సైలెంట్గా ఉన్నాం, మీరు కూడా చాలా ఫీల్ అయ్యారు ఎందుకే ఇంత సైలెంట్గా ఉన్నారని చెప్పారు. అప్పటికే 4 కుర్చీలు వేశారు. అది కూడా గ్యాప్లు పెట్టుకుని కూర్చుంటాడు, పక్కన కూర్చోడు, 2 పక్కన కూర్చుంటాడు. మీరు మళ్ళీ నన్ను కూర్చోబెట్టారు అక్కడ, అంతే. ఇంకేం టాపిక్ ఉండదు. ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది సార్, అంతే. అంత సైలెంట్. ఆమె అసలు నిజంగా సార్ సూపర్నోవా అంటే ఆమెనే, అసలు ఇంకా నాకు సంబంధం లేదు. మాకేమో మీతో అంటే నిజంగా సార్ మీరంటే ఎంత రెస్పెక్ట్ ఉన్నా కొంచెం భయం ఉంటుంది. మీతో ఏం మాట్లాడో మాకు తెలియదు. ఆమె వచ్చేసి అసలు మొత్తం క్లియర్ చేస్తుంది. ఇంకా వచ్చేసి సార్ హౌ ఆర్ యు సార్, యూ కేమ్ టు ఫర్ ద షూటా, అరే సచ్ ఎ ఫన్ థింగ్ హ్యాపెనింగ్, ఇట్స్ సో మచ్ ఫన్ సార్, శ్రీ విష్ణు సార్ ఇస్ సో ఫనీ, కిషోర్ ఇస్ వెరీ ఫనీ. ఇదే మీరేమో ఇంత ఫనీ, ఆమె వీలైతే ఇంత సైలెంట్గా ఉన్నారు అనే టైంలో సార్. ఇది ఆమె క్యారెక్టర్. నాకు మొత్తం అందరికంటే ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఇవానా గారు సార్. ఆమె నిజంగా ఒక కుంభక మేళలో అమ్మ నాన్నలు తప్పిపోతే ఒక పాప, మా అమ్మ నాన్నని ఎక్కడైనా చూసారా, నాకు తెలియదండి, ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి అన్నట్టు తిరుగుతుంది సార్. ఆమెకు సంబంధం లేదు, షార్ట్ జరుగుతుంది. ఎందుకంటే ఆమె దానికి రీజన్ కూడా ఈయనే సార్. ఈయన ఆ పాప మీద ఒక 1 డే ముందే మొత్తం ప్రాక్టీస్ చేసుకుని వస్తుంది సార్. ఈయన సడన్గా అక్కడప్పుడు ఆడేవాడు వాడు డైరెక్షన్ వాడు రమ్మని చెప్పు, వాడు తాగుబోతూ వాడు ఇలా వెళ్తాడు, వాడికి డైలాగ్ ఇస్తాను, దాని తర్వాత నువ్వు చెప్తాను, అక్కడ వెళ్ళిపోతాను చెప్తాను. ఆమె పిచ్చిది ఏమవుతుంది, అది కాదు నేను నాకు ఇచ్చినప్పుడు తాగుపోతే సార్, నాకు ఇప్పుడు డైలాగ్ చెప్పాలనే టెన్షన్ ఉంటుంది పాపం ఆమె. నేను రాసిస్తాను సార్. ఆమె డెఫినెట్లీ ఫ్యూచర్లో తొందరగా పెళ్లి చేసుకోవాలి, గాడ్ బ్లెస్. పెళ్ళి అయినప్పుడు కూడా ఆ పెళ్లి మంత్రాలు కూడా 1 డే ముందే కావాలంటుంది ఆమె. నాకు ముందే చెప్పండి పెళ్లి మంత్రాలు ఎన్ని చెప్పాలి, అతను పంతులు చెప్పిన తర్వాత వెంటనే నేను చెప్పాలా, తాళి ఎవరు కడతారు, ఖచ్చితంగా అతనే కడతారుగా, మాంగళ్యం తంతులనేమో చెప్పండి, నాకు టెన్షన్ సార్. అట్లా ఆ స్టేజ్కి వచ్చింది సార్. ఎందుకంటే పాపం అసలు మొత్తం అన్ని ఇంప్రూవైజేషన్స్, ఒక్కటి కూడా ఆమెకు ప్లాన్ ఉండదు. ఆమె చాలా ప్లాన్ ఉంటుంది పాపం. ఇంత మెస్లో కూడా మా డైరెక్టర్కి ప్రపంచంతో సంబంధం లేదు సార్. మా డైరెక్టర్ ఎవరు కనబడితే మెల్లిగా వచ్చేసి I saw the edit, brother. It is so funny. సార్ ఇక్కడ చాలా పెయింట్ అవుతుంది సార్. ఇక్కడ మొత్తం సీనే వారు ఉంది సార్ అప్పుడప్పుడు. అంటే బట్ I saw the edit, brother. ఈ టైంలో అసలు ఒక గుమ్మడి రేంజ్ ఎక్స్ప్రెస్ ఇస్తాడు మా నరేష్ గారు అనమాట. ఆయన అంటే ఆయన ఎలా ఉంటాడంటే సార్, నేను విక్టిమ్ అండి యాక్చువల్గా, బట్ నేను ఇంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నా నేను అయినా ఈ సినిమా కొరకు పనిచేస్తున్నానండి అన్నట్టు ఉంటుంది ఆయన. నిజంగా ఆయన బిహేవియర్ అలా ఉంటుంది. అలా అతను వచ్చేసి సార్ చాలా జరుగుతుంది సార్, ఇప్పుడు మనకు లొకేషన్ ఇవన్నీ ఉన్నాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నేను వెళ్ళి డైరెక్టర్ కొడతాను సార్, ఏమైనా ఎక్స్టెన్షన్ I saw the edit. ఆయనకు ఒకటే డైలాగ్ సార్ ఎప్పుడు, అదెంతో అంత పాజిటివ్ మనిషి గ్రేట్ ఉంది సార్. కానీ అందరికంటే సార్ వేల్రాజు గారు సార్, ఆయనకు అన్నీ తెలుసు సార్. అంటే ఎవరైనా అడిగితే పాపం వేల్రాజు గారికి ఏం తెలియదేమో అనుకుంటారు. ఆయనకి మొత్తం ప్రతి ఒక్క క్యారెక్టర్, ఒక్కొక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్, వారి ఇంటర్నల్ ఏంటి అన్నీ తెలుసు. కానీ సైలెంట్గా ఉంటారు సార్ ఆయన. నాకు ఏదైనా ఒక్కరోజు మంచి ఫుల్ బాటిల్ కొట్టి ఆయనకి ఒక్కరోజు ఓపెన్ అప్ చేయాలని నా డ్రీమ్ సార్. ఆయన ఎక్స్ప్లోర్ అయిపోతే మీకు అసలు చాలా విషయాలు తెలుస్తుంది సార్, నిజంగా చెప్తారు. ఇదంతా జరుగుతున్నాడు మళ్ళీ మా డైరెక్టర్స్ ఇప్పుడు ఒకటే, మా డైరెక్టర్ I saw the edit, brother. It is so funny. ఇక #సింగిల్కి సంబంధించి కొన్ని వర్డ్స్ ఇస్తాము. దానిని పిక్చర్ రూపంలో ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గెస్ట్ చేయొచ్చు. ఎవరైనా రండి. అమ్మయ్య, ఇవాళ అరవింద్ గారు వాడికి మ్యాప్ వేయడం వచ్చు, డ్రాయింగ్ రాదు. అది మీ ఇష్టం వచ్చిన డ్రాయింగ్ గీయడం కాదు, మేము చెప్పింది గీయాలి మీరు. యూట్యూబ్ ఛానల్స్ కొద్దిగా తమ్మునైల్స్ చేద్దామా? తమ్మునైల్స్ జాగ్రత్త అంట. అలాంటి తమ్మునైల్ రాబోతుందా దీనికి? ఏంటి ఏమండి నేను మీకు ఇచ్చింది ఏంటి, మీరు గీస్తున్నా? హలో, మీరు ఇచ్చిన మాకు వచ్చినాయి. నీకు అర్థమైందా? నాకు అర్థమైంది. అప్పుడు అక్కడ లవ్ సింబల్ వేయకు, మధ్యలో చచ్చిపోతారు జనాలు. శుభ గారు ఆడికి ఎవరన్నా బోర్డు స్కెచ్ ఇస్తారండి ఆడికి. అలా చూడండి ఆడు ఏం చేస్తున్నాడు, చూడండి దరిద్రం చేస్తున్నాడు.
కాదండి, ఏం చేసి క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారా ఆయన? కాదు, నాకే డౌట్ వస్తుంది నా మీద. నేనేమి ఇచ్చాను? లాగండి ఆ చేతిలో పెన్, అది లాగండి. లాస్ట్ 30 seconds. లేదండి, లేదు అమ్మ, మీరు మనం అనుకున్నది కాదు. 2 పక్షులు ఎగురుతున్నాయి, అవి ఆ పావురాలు అనుకుంటాను మీరు లాస్ట్లో చెప్పినది. ప్రేమ పావురాలా? ప్రేమ పావురాలు కాదు. మొత్తం కంప్లీట్ చేయొచ్చా? కంప్లీట్ చేయండి. ఏమంటున్నారు? మందే యూబై ఇచ్చారు సింగిల్కి. 9th రిలీజ్, May 9 జయదేవుడు. మన సినిమాలో ఆ సర్టిఫికేట్లో యూ లాగేస్తారు నువ్వు. అదే అన్న మీరు ఏది చేసినా తొందర చేయండి అన్న, లేకపోతే బ్లర్ చేయాలి మళ్ళీ. యూబై సెన్సర్. వాసు, మన సార్ దగ్గర ఫైనాన్స్ తీసుకుని 2వ సినిమా చేసాం కదా, ఆ టైటిల్ ఏంటి? ఈ రోజుల్లో తర్వాత. ఫైనాన్స్ తీసుకుంది గుర్తుంది కానీ టైటిల్ గుర్తులేదా మీకు? అవునవును, కరెక్ట్. స్వామి డైరెక్టర్. స్వామి గారు ఆ సినిమా పేరేంటి? ఇక్కడ ఉన్నాడు స్వామి, వెళ్ళిపోయినట్టున్నాడు. మారుతి గారు వెళ్ళిపోతాడు. యాజ్ టీస్గా మర్చిపోయాడు. ఉండండి. యువతి యువకులు కోరుకునేది బాసు. యువతి యువకులు కోరుకునే. హలో శ్రీ విష్ణు గారు, ఏంటి మీ ఫేస్ సడన్ గా ఇంత ఇలా అయిపోయింది? పెళ్లి కాని యువతి యువకులు, ఒక పెళ్ళైన యువకుడు, పెళ్లి కాని యువతి, ఒక రొమాన్స్. అంతే కదండి. ఏమండి ఒక్క నిమిషం అండి, ఇది ఎలా రొమాన్స్ అయిందండి? ఆడికి అదే రొమాన్స్ లేండి. అంతకన్నా రొమాన్స్ నేను పూర్తిగా కంప్లీట్ చేస్తే ఇది యూబై కాకుండా ఏం చెప్పండి మొత్తం. సుమగారు ఆడికి అక్కడే రొమాన్స్ అంటే అంతే, అంతకన్నా ఆడికి ఎక్కువ లేదు. ఇటు 2 పక్షులు ఒక చెట్టు గీసాడు, ఆ చెట్టు నేను అనుకుంటున్నా. అండ్ వదిలేసేయండి మీరు, అంతకన్నా వెళ్తే. మీకు డార్క్ వెబ్ లో అర్థం కాలేదు. నేను చెప్పాను ఆడికి అంతకన్నా వెళ్ళకండి అని. హిట్కి వెళ్ళిపోతున్నారు మీరు. ఓకే, బ్లాక్ బస్టర్ కాబట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచిదైంది, నేను వేరేదేమి ఇవ్వలేదు ఈయనకి. ఓకే అమ్మా, దాన్ని తొందరగా తొడవండి అమ్మా, తొందరగా తొడవండి. వీలు కుదిరితే బోర్డే మార్చేయండి అమ్మా నెక్స్ట్ వాళ్ళకి. వెన్నెల కిషోర్ గారు రండి, రండి ప్లీజ్ కమ్. యు వెరీ గుడ్ డ్రాయర్. చాలా ఈజీ అండి ఇది, చూడండి ఒకసారి. #singles, ఆ తర్వాత when they start mingles what happens అనేది ఒకసారి చూడండి. ఒక్కొక్కళ్ళల్లో ఉండేటువంటి కళ బయటకు వస్తుంది. అబ్బా, హార్ట్లు మాత్రం బాగా ఇస్తున్నారు. గోడల మీద, ట్రైన్, బాత్రూముల్లో. $100 kilometers. అబ్బా, వావ్, ఓ మై గాడ్, హౌ ఇంత టాలెంట్ ఎలా? నెక్స్ట్ మనం వీఆర్ గోయింగ్ ఫర్ విస్పర్ ఛాలెంజ్. శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు, కేతిక, ఇవానా, బన్నీవాస్ గారు, అల్లు అరవింద్ గారు అందరూ కలిసి ఆడతారు ఇది. ఓకే, అండ్ విద్యా గారు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి నిలబడాలి. కాకపోతే ప్లీజ్ అరవింద్ గారు మీరు కూడా. ఫస్ట్ టైం అరవింద్ గారు ఒక గేమ్ ఆడబోతున్నారు. లైఫ్లో సాధించానమ్మా, సాధించాను. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే కాదు, గేమ్ షోలోని గేములను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టగలిగాం మనం. ఎస్, శ్రీ విష్ణు గారు టు ది ఎండ్. యా, బన్నీవాస్ గారు ఫస్ట్, లేదు ఇవానా ఫస్ట్. ఓకే, రెడీ. ఓకే, రెడీ. పాలకూర పప్పు, అల్లు స్టార్టెడ్ తెలుగు. రెడీ. ఓ ఈమెకే మామూలుగానే పెళ్లి డైలాగులే ముందు రోజు ఇవ్వాలి. హలో, నో, రెడీ. అయ్యో దేవుడా, ఇంత అందం ఎందుకు ఇచ్చావు? అయ్యో దేవుడా, ఇంత అందం ఎందుకు ఇచ్చావు? అయ్యో దేవుడా, ఇంత అందం ఎందుకు ఇచ్చారు? అయ్యో దేవుడా, ఇంత అందం ఎందుకు ఇచ్చారు? ఇంత అందం ఎందుకు ఇచ్చారు? వీళ్ళు చాలా అర్థం చేసేసుకుంటున్నారు. వెయిట్. అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, ఎందుకు ఇచ్చారు? ఎందుకు చస్తున్నావు? అయ్యో దేవుడా, ఎందుకు చస్తున్నావు దేవుడా? ఏంటి మీకు ఒకసారికి నోడిపోయిందా? దేవుడా, ఎందుకు బతుకున్నాం దేవుడా? దట్స్ ఆల్ యు హావ్ టు రిపీట్. నో, ఎందుకు బతుకున్నాం దేవుడా? ఈయన
వినాలి, ఈయన మొత్తం వినేసారు. దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు బతుకున్నాను, ఎందుకు బతుకున్నాను. విచ్చక్క నువ్వు ప్రొడ్యూసర్ కొంచెం ఎక్స్ప్రెషన్ నువ్వు లిప్ కూడా కదలపోతే ఎలా చెప్పను నేను. ఎందుకు బతుకున్నాను. అరవింద్ గారు మన ఇద్దరిని తంతారు, సరిగ్గా చెప్పు అంటున్నావు. సరిగ్గా ఆడు, లేకపోతే అరవింద్ గారు తంతారు. మన నెక్స్ట్ సినిమాలో కేతికా సినిమా ఫిక్స్ అంటున్నావు అసలు. అరవింద్ గారు మళ్ళీ తంతారు, అంతేగా, అది రోజు జరిగే ప్రక్రియ కదా. మీ ఫేవరెట్ హీరో వెంకీ. మీ ఫేవరెట్ హీరో వెంకీ అర్థమైందా అని చెప్పేశారా కరెక్ట్గానే? వెంకీ అంతేనా? అలా చెప్పాలి అసలు. ఇంట్లో హీరోల్ని గెలిపించడమే మన ఇది. అరే మన రూమ్ లో ఉన్నప్పుడే బెటర్ రా, కొంచెం అర్థం ఇది ఏం అర్థం అవట్లేదు ఇది. అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు. అయ్యో అయ్యో దేవుడా గాడ్. ఇంత అయ్యో అయ్యో దేవుడా అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఎంత టైం ఉండాలి? మేము ఇచ్చింది అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు, అది ఫైనలీ అయ్యో దేవుడా ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలి అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ గారును బన్నీవాస్ గారు అయితే వేరే లెవెల్ తీసుకొని వెళ్ళారు దీన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు కోఆపరేట్ చేసి ఈ గేమ్స్ అన్ని ఆడినందుకు. Mando Glass Company.